బాప్తిజం పొందటం, పరిశుద్ధాత్మతో నింపబడటం, ఆ తర్వాత 3 రోజులు ఉపవాసం అయిన తర్వాత ఆహారాన్ని భుజించాడు. ఆ తరువాత ఈ సౌలు ఏం చేశాడంటే పౌలుగా మార్చబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మూలవాక్యం 19వ వాక్యం, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. హల్లెలూయా, గడి చెప్దాం హల్లెలూయా. దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినాలు గడిపాడు. దీనిని ఏమంటారంటే పరిశుద్ధుల సహవాసము. పరిశుద్ధుల సహవాసము. ఇంతకు ముందు సౌలిక సహవాసం ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ సౌలు అనబడిన పౌలిక సహవాసం ఎట్లా ఉంది? ఇంతకు ముందు సౌలిక ఆలోచనలు, సౌలిక ఉద్దేశము, సౌలిక లక్ష్యం ఏమిటంటే ఏ సంఘాన్ని పాడు చేద్దామా, ఏ వ్యక్తిని పతనం చేద్దామా, ఏ సంఘాన్ని విచ్ఛిన్నం చేసి పగలు కొడతామని అనే దృక్పథంతోనే తాను పయనిస్తున్నాడు, ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు వేగంగా. కానీ ఇప్పుడు ఒక పరిశుద్ధుల సహవాసంలో యేసు ప్రభు వారి శిష్యులు ఎక్కడైతే ఉన్నారో ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం ప్రారంభించాడు, వినటం ప్రారంభించాడు, శ్రద్ధగా ఆలకిస్తున్నాడు, వారి పాదాల దగ్గర కూర్చున్నాడు. లోబడే తత్వం వచ్చింది, విధేయత వచ్చింది, తగ్గింపు జీవితం వచ్చింది. ఆ శిష్యులందరితో కలిసి కొన్ని దినాలు ఆ యొక్క దమస్కో పట్టణంలో కూర్చున్నాడు, వారితో గడిపాడు. ఆత్మీయ ఎదుగుదల, ఆత్మ సంబంధమైన అభివృద్ధి. ఈ ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందాలి అంటే మన ఆత్మీయ జీవితాలలో, మన భక్తి జీవితాలలో పరిశుద్ధుల సహవాసం అనేది చాలా ప్రాముఖ్యము. ప్రియ దైవ జనాంగమా, పరిశుద్ధుల సహవాసం. ఈ పరిశుద్ధుల సహవాసంలో యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉంటారు, మారు మనసు పొందిన వారు ఉంటారు, పాప క్షమాపణ నొందిన వారు ఉంటారు, రక్షణ పొందిన వారు ఉంటారు. పరిశుద్ధులుగా వారు వాక్యాన్ని చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఒకరి సమస్యలు ఒకరు పంచుకుంటూ వారు ప్రార్థన చేసేటువంటి ఒక గుంపుగా, ఒక ప్రార్థన గ్రూప్గా, లేక ఒక బైబిల్ స్టడీగా వారు గ్యాదర్ అవుతూ ఉంటారు. వారి విధానము యావత్తు కూడా, వారి జీవన విధానము యావత్తు కూడా ఆత్మ సంబంధమైన విషయాలను బట్టే వారు మాట్లాడుకుంటారు. ఆత్మ సంబంధమైన విషయాల గురించే వారు తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ గుంపులోనికి, ఆ బ్యాచ్లోనికి ఎవరు జాయిన్ అయ్యారంటే సౌలు అనేటువంటి వ్యక్తి ఈ పరిశుద్ధుల సహవాసంలోనికి వచ్చాడు. ఆ మాటలన్నీ విన్నాడు, వాక్యాన్ని విన్నాడు, వాక్యాన్ని తెలుసుకున్నాడు, సత్యాన్ని గ్రహించాడు. వెంటనే ఏం చేశాడంటే 20వ వాక్యం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 20వ వాక్యం, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. హల్లెలూయా. యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటిస్తూ వచ్చాడు. ఇంతకుముందు ప్రకటించాడండి, ఇంతకుముందు యేసే దేవుని కుమారుడని ఒప్పుకున్నాడండి? ఒప్పుకోలేదు, ప్రకటించలేదు, తిరస్కరించాడు, ధిక్కరించాడు. ఆ బోధ కరెక్ట్ కాదన్నాడు. కానీ తన జీవితంలో ఎప్పుడు మలుపు తిరిగింది, తన జీవితంలో ఎప్పుడు పరివర్తన చెందాడు, తను ఎప్పుడు రూపాంతరం చెందాడంటే ఒకే ఒక శ్రేష్టమైన అనుభవం. కొన్ని దినాలు యేసు ప్రభువు శిష్యులతో కూడా గడిపాడు. అనగా పరిశుద్ధుల సహవాసంలోనికి ఉన్నాడు, వచ్చాడు, పరిశుద్ధుల సహవాసం గడిపాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు ఏం కావాలంటే పరిశుద్ధుల సహవాసం కావాలి, పరిశుద్ధుల సహవాసం కావాలి. అప్పుడే మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 22వ వాక్యం చదువుదాం. అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. హల్లెలూయా. ఒకటి పరిశుద్ధుల సహవాసం ఫస్ట్ పాయింట్లు ఏ అనుకోవచ్చు. 2 బి పాయింట్, మరి ఎక్కువగా బలపడుట.
పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాడు. ఆ పరిశుద్ధుల సహవాసంలో నేర్చుకున్నాడు కాబట్టి, ఆత్మీయంగా ఎదిగాడు కాబట్టి అక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి సమాజ మందిరాల్లో ప్రకటించాడు. మంచిదే. ఆ తర్వాత 22వ వాక్యంలో చూస్తే, ఈ పరిశుద్ధుల సహవాసంలో ఉండుట ద్వారా సమాజ మందిరములలో దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా రెండవ మెట్టు, రెండవ అనుభవం ఏమిటంటే మరి ఎక్కువగా బలపడ్డాడంటండి. ఎట్లా బలపడ్డాడండి? మరి ఎక్కువగా బలపడ్డాడు. బలపడటం వేరు, మరి ఎక్కువగా బలపడటం వేరు. మనం మారు మనసు పొందుతాం, బాప్టిజం పొందుతాం, ప్రభు బలంలో చేవేస్తాం, క్రమంగా చర్చకు వస్తాం. చిన్న సమస్య, చిన్న కష్టము, చిన్న శోధన అయినా ఏదైనా వస్తుంది. వచ్చిన వెంటనే మనం ఏమవుతామంటే ఆ సమస్యను బట్టి, శోధనను బట్టి కృంగిపోయి ఇక ప్రార్థన చేసుకోవటం మానేస్తాం. కృంగిపోయి ఇక బైబిల్ చదవటం మానేస్తాం. మూడవదిగా కృంగిపోయి ఇక దేవుని ఆలయానికి, ప్రభు మందిరానికి వెళ్ళటానికి ఇక మనం ఇష్టపడం. అలాంటి పరిస్థితుల్లో మన జీవితం ఎట్లా ఉంటుందంటే, మనం బలపడిన వ్యక్తులమే, కానీ మనకు వచ్చిన శోధనను బట్టి, మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన ఇబ్బందిని బట్టి, మనకు వచ్చిన నిందను బట్టి, అవమానాన్ని బట్టి మనం కృంగిపోయి ఇక దేవుణ్ణి విడిచిపెట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనుకడుగు వేయం, ఏమాత్రం కూడా ఆలస్యం చేయం, విడిచిపెట్టడానికే ప్రయత్నం చేస్తాం. ఇది బలపడిన వ్యక్తులు. మరి ఎక్కువగా బలపడ్డావు అనుకోండి, మరి ఎక్కువగా నీ కుటుంబం బలపడింది అనుకోండి దేవునిలో, నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత సమస్య వచ్చినా, ఎంత శోధన వచ్చినా మా ప్రభు మాతో ఉన్నాడు. ఈ కష్టము వెనుక, ఈ శోధన వెనుక, ఈ కీడు వెనుక మేలు దాగి ఉందని ఒక సత్యాన్ని గుర్తించి, శ్రమ దినమున కృంగిన వాడు చేతకాని వాడగునని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి మనం ధైర్యంగా ఉంటాం. మా వివాహం 1999వ సంవత్సరం జూన్ నెల 2వ తేదీ పరిశుద్ధ వివాహం జరిగింది, క్రిస్టియన్ మ్యారేజ్. అదే జూన్ నెల 28వ తేదీన నేను ఏ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యాను బెంగళూరులో, నా భార్య అనే పాస్టర్ గారిని కూడా అదే బైబిల్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియంకి పంపించా బెంగళూరు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెల్లూరులో మాకు 2 కుమారులు చనిపోయారు. ఆ తర్వాత దేవుడు నెల్లూరు పట్టణాన్ని విడిచిపెట్టి నాగార్జున సాగర్కి వెళ్ళమని దర్శనంలో చూపించాడు. దర్శనం ప్రకారం వచ్చాం. తొలి రోజులు ఇక్కడ రాగానే 3వ కానుపు అందింది, 3వసారి గర్భఫలం. మరలా మగబిడ్డ ఇక్కడే సన్నమామ హాస్పిటల్ మురళీకృష్ణ డాక్టర్ గారి భార్య ఉషా మేడం గారి దగ్గర 3వ కుమారుడు చనిపోయాడు. ఇక ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నెల్లూరులో 2 కుమారులను పోగొట్టుకున్నాం. సాగర్ దేవుడు వెళ్ళమంటే సాగర్ దర్శనం ప్రకారం వచ్చాం, పరిచర్య ప్రారంభించాం. 3వ కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? బంధువులు, స్నేహితులు అందరూ కూడా అంటున్నారు, వెనక్కి వచ్చేస్తే ఇక మరలా లెక్చరర్ ఉద్యోగానికి వెళ్ళిపో, సేవ వద్దు, పరిచయం వద్దు, ఆ సాగర్ వద్దు, అక్కడ మీకు కలిసి రాలేదు, మీరు ఎందుకు నెల్లూరు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళారని అందరూ కూడా ఫోన్ కాల్స్, చాలా ప్రెషర్ వచ్చింది, ఒత్తిడి వచ్చింది. కానీ నేను, నా భార్య దేవుణ్ణి ఆ విధంగా అంటిపెట్టుకున్నాం. దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నాం. బెంగళూరు బైబిల్ కాలేజీలో ఇంగ్లీష్ మీడియంలో ట్రైనింగ్ బైబిల్ కాలేజీ మరి ఎక్కువగా బలపడ్డాం. కాబట్టి దేవుడు ఈసారి ఇస్తాడు, 4వ మగబిడ్డ ఈసారి ఇస్తాడని ఒక దృఢమైన నమ్మకం, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవుడు మెల్లగా మాట్లాడుతున్నాడు. మీ గృహంలో 7 శుక్రవారాలు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయండి, ఆ తర్వాత నేను మగబిడ్డను ఇవ్వబోతున్నాను అన్నాను. 7 శుక్రవారాలు మా ఇంట్లో ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసాం. 8వ వారంలో పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, 4వసారి కుమారుని ఇవ్వబోతున్నాను, జాషువా డానియల్ అని పేరు పెట్టండి. ఆ బాబు ఈ లైవ్ ఇవన్నీ చూసుకునేది మా బాబు జాషువా డానియల్ అని 4వసారి దేవుడు కుమారుని ఇచ్చాడు. మేము కృంగిపోయామండి. బలపడుట, మరి చెప్పండి, మరి ఎక్కువగా బలపడుట, గట్టిగా బలపడుట, మరి ఎక్కువగా బలపడుట. ఈ రెండింటి మీకు అర్థం కావటానికి ఉదాహరణ చెప్తున్నా. సాక్ష్యం ఆల్మోస్ట్ అందరూ తెలుసు మీకు. బలపడటం వేరు, మరి ఎక్కువగా నువ్వు బలపడ్డావు అనుకోండి, మనకు మించిన సమస్యలు వచ్చిన దేవుడు రానీయుడు. మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో, కష్టాల్లో, శోధనలో,
ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో కూడా నీ ప్రభు, నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, మన తండ్రి మనతో అంటి పెట్టుకుని ఎబ్రీ 13:5 ప్రకారం ఆయన నిన్ను ఎన్నడను విడువడు, ఎడబాయుడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఎన్నటన్నిటికీ ఏ కష్టాల్లో నువ్వు ఉన్నా, ఏ శ్రమలలో నీవు ఉన్నా, ఏ శోధనలో ఉన్నా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి పరిశుద్ధుడైన పౌలు గారు 22వ వాక్యం ప్రకారం పౌలు మరి ఎక్కువగా, చెప్పండి గట్టిగా, మరి ఎక్కువ